పహల్గామ్ అటాక్స్ తర్వాత ఇండియా యొక్క ఇమ్మీడియట్ యాక్షన్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని టెంపరరీగా సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. అసలేంటి ఇండస్ వాటర్ ట్రీటీ అంటే, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960లో జరిగిందండి. సింధు నదీ జలాల ఒప్పందం 1960లో జరిగింది. దీనికి మీడియేటర్‌గా వరల్డ్ బ్యాంక్ యాక్ట్ చేసిందనమాట. వరల్డ్ బ్యాంక్ మీడియేటర్‌గా ఉండి ఈ ఇండస్ రివర్ సిస్టమ్‌లో ఉన్నటువంటి 6 రివర్స్‌ని 3గా డివైడ్ చేశారు. ఒకటి ఈస్టర్న్ రివర్సు, రెండోది వెస్టర్న్ రివర్సు. ఈస్టర్న్ రివర్స్‌లో రావి, బియాస్, సట్లెజ్. వెస్టర్న్ రివర్స్‌లో ఇండస్, జీలం, చెనాబ్ అని. వెస్టర్న్ రివర్స్ ఏమో పాకిస్తాన్ ఎక్స్క్లూజివ్గా యూస్ చేసుకోవటానికి, ఈస్టర్న్ రివర్స్ ఏమో ఇండియా ఎక్స్క్లూజివ్గా యూస్ చేసుకోవటం కోసం. అయితే దీనికి ఇండియాకి ఈ ఈస్టర్న్ రివర్స్ మీద పూర్తిగా అధికారం ఉంటుంది. పాకిస్తాన్కి ఎలాంటి అధికారం రావి, బియాస్, సట్లెజ్ మీద ఉండదు. కానీ ఇండియాకి వెస్ట్రన్ రివర్స్ మీద అధికారాలు ఉంటాయి. ఇండియాకి ఈస్టర్న్ రివర్స్ మీద కంప్లీట్ ఎక్స్క్లూజివ్ యూసేజ్ కోసం ఉంటుంది. వెస్ట్రన్ రివర్స్ మీద కూడా కొంత అధికారాలు ఉంటాయి. ఏంటంటే నాన్ కన్జంప్టివ్ యూజ్ కోసం ఉపయోగించవచ్చు వీటిని. అంటే రన్ ఆఫ్ రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ వాటర్ ప్రాజెక్ట్స్ని కట్టుకోవచ్చు వీటి మీద. అండ్ వాటికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ పర్పస్ లిమిటెడ్ యూజ్ కోసం ఉపయోగించుకోవచ్చు. తర్వాత వాటర్ స్టోరేజ్ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ని బేస్ చేసుకొని వాటర్ను కూడా కొంతవరకు స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఇండస్, జీలం, చినాబ్ నదిలోకి వెళ్ళేటువంటి నీటి ద్వారా పాకిస్తాన్ లైఫ్ లైన్ అనేది ఆధారపడి ఉంది. ఈ ఇండస్, జీలం, చినాబ్ నదిని కనుక ఆపివేస్తే ఎకనామికల్గా పాకిస్తాన్ మీద ఎక్కువగా బర్డెన్ పడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎక్కువగా ఈ ఇండస్, జీలం, చినాబ్ నదుల మీద వచ్చేటువంటి, ముఖ్యంగా ఈ ఇండస్ నది మీద వచ్చే నీటి మీద ఆధారపడి అగ్రికల్చర్ ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది ఒక జియోపొలిటికల్ టాక్టిక్గా చెప్పుకోవచ్చు. సో సింపుల్గా మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఎంత సందర్భాల్లో కూడా కామన్ పాకిస్తాన్ ప్రజలే ఇబ్బంది పడతారని ఎప్పుడూ ఆపలేదన్నమాట. కానీ ఇప్పుడు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకనే ఇండస్ వాటర్ ట్రీటీని పాకిస్తాన్ ఎప్పటి వరకు అయితే టెర్రరిస్ట్ స్పాన్సర్డ్ కంట్రీగా ఉంటుందో అప్పటి వరకు కూడా ఈ ఇండస్ వాటర్ ట్రీటీని మేము టెంపరరీగా సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు. సో దీనివల్ల పాకిస్తాన్ కామన్ పీపుల్ లేదా అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. అలా అయినా కానీ పాకిస్తాన్కి బుద్ధి వస్తుందేమో అని చేస్తున్నాం. ఇప్పటివరకు కూడా ఈ ఇండస్ వాటర్ ట్రీటీని ఈవెన్ కార్గిల్ వార్ టైంలో కూడా ఇండస్ వాటర్ ట్రీటీని మనం సస్పెండ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఓపిక నశించి ఈ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇది ఇండస్ వాటర్ ట్రీటీ 1960ని సస్పెండ్ చేశారు నిన్న.